అన్నాడు. అయితే ఇది వీడియో చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. కారణం ఉంది ఏంటంటే ఒకడేమొచ్చి తిట్టకూడదు అన్నది తిట్టాడు గైస్. అసలు ఏం నోరు అసలు తెలియదు కానీ తిట్టకూడదు అన్న తిట్టాడు. అంటే హైయెస్ట్ లెవెల్ నాకంటే ఎక్కువ లెవెల్లో ఉన్నాడు పొగడా అన్నాడు. అయితే బచ్చ బూతులు తిట్టాడు గైస్. నేను దానికి కోపం వచ్చి కష్టమాడదాం మీరు రారా అన్నాడు. అయితే ఆడు నేను పిల్ల బచ్చలతో ఆడినా అన్నాడు. అందుకే ఈ రౌండ్ ఇలా కూడా చూడండి గైస్ మీరు ఒకసారి. ఫోన్లో పాపం అని ఊరుకున్నా సరే ఓవరాక్షన్ పెంచుతున్నాడు. ఆడు అసలు కవర్ నుంచి బయటకు రావట్లేదు, దొంగట్లు ఆడుకుంటున్నాడు. చెత్తనోడు మంచి కొడుక బయటికి రాడు. ఫైనల్ అయితే ఇక్కడ కనిపించడు. ఆడికి హెడ్ కొడదామంటే ఆడు బయటికి కవర్కి రాడు. ఇవ్వండి ఎంపైనైంటి జాతి మీకు ఎంపైనైంటి అంటే దాన్ని ఇష్టం లేదో ఒకసారి చెప్పండి కామెంట్లో. ఇంకా మీరు నా యూఐడి చూడమని ఇక్కడ చూసారా. ఇంకా నా గిల్లో ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. గిల్ తయారు చేస్తాను అనండి. ఒక 3 days గిల్ నేను క్రియేట్ చేయడం అవుతుంది. సో నా గిల్లోకి జాయిన్ అయిపోండి. మీరు ఇంకా చెప్పాను కదా నిన్న డైమండ్ షాప్ చేయకండి అని. నిజంగానే చేయకండి అసలు దొంగని అసలు. నేను ఇప్పటికీ వీడియోలో ఏం చెప్తాను అంటే డైమండ్స్ కోసం చాలామంది నాకు తెలిసిన మా ఫ్రెండ్ డైమండ్స్ ద్వారా ఒక అకౌంటే కోల్పోయాడు. డైమండ్స్ తీస్తూ వాళ్ళ అమ్మ చేత కాలేజ్ చెప్పండి వద్దులండి. సో మీరు డైమండ్స్ షాప్ చేయగలగా చాలామంది అకౌంట్ నుంచి లక్షలు వేలు పోతున్నాయి. అందుకే నేను డైమండ్ షాప్ చేయను సరేనా. డైమండ్ షాప్ చేద్దామని ఎప్పుడు చూడకండి. అసలు థాట్ రాకూడదు మనకి. మనం ఫోన్ మీద దానికి డైమండ్స్ పెట్టే మనం దానికి ఎడిక్ట్ అయిపోయినట్టు. సో మనం దేనికి డైమండ్స్ పెట్టకూడదు, అంటే డబ్బులే కట్టకూడదు. నేను గేమ్స్ ఆడమే తప్పు. సో కాబట్టి ఎవరి పని వాళ్ళు చూసుకుందాం. ఏదో టైంపాస్ కొన్ని రోజుకి ఒక 2-3 hours, దానికంటే ఎక్కువ చూడకూడదు. మళ్ళీ చూసి మన హెల్త్కే అన్లక్కి సరేనా. సో ఇక్కడ చూసుకొని వస్తే ఈ దొంగ కొడుకు ఏమొచ్చి నేను లాస్ట్ మ్యాచ్ మీరు చూసుంటే అమౌంట్లు వేసాను కదా. ఆ అమౌంట్లు వేసుకుని బాధ జరిగింది. నేను ఫోన్లో పాపం మంట జ్ఞానం చేసి ఇదిగోండి. ఈ ప్రపంచం దొంగ కొడుకులు ఎవరిని నమ్మేది లేదు. కొడుకుంటానా లేదు. ఓకే ఇదైతే ఓపెన్లోకి వచ్చి షాట్ మ్యాన్ గైస్. చెప్పడం మర్చిపోయి ఎవరైనా మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయలేదు చేసుకోండి స్పీడ్గా. మన ఛానల్ త్వరగా హై వెళ్తే బాగున్నదో అనిపిస్తుంది. ఇలా రోజు ఇలా వీడియోస్ పెడుతుంటాను, బ్యాక్ టు బ్యాక్ వీడియోస్. రోజుకు 5 videos 3 videos 2 videos 1 video అని పెడతాను. సో మీరు అలా మనం సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఎన్ని వీడియోస్ పెట్టగలను అన్ని వీడియోస్ పెడతాను సరే. ఇది మన కొత్త ఛానల్ కాబట్టి ఫస్ట్ ఛానల్ చేసింది. ఇంకా నా ఏజ్ కూడా చెప్తాను. నేను చాలా చిన్నది. నాకు 11 years ఉంటాయి. 11 అయిపోయి 12 వస్తుంది ఈ మంత్. సో నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను మీతో ఆడొచ్చు. మీరు నాకంటే పెద్ద అనుకుంటా పర్లేదు, ఎవరైనా పర్లేదు నాతో. నాకు ఇల్లు అంటే చాలు. నాతో ఫ్రెండ్స్తో ఉంటే మా ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఏమన్నా సరే 2 రోజులు ఉంటారు, దాని తర్వాత అలా ఆఫ్లైన్ అయిపోతారు. ఎందుకు అసలు బియర్ పుష్ చేద్దామంటున్నా. నాకు ఈరోజు మళ్ళీ అసలు బియర్చింగ్ అయ్యాయి. ఒకడు ఉన్నాడు. సో ఇప్పుడు గేమ్లోకి వచ్చేస్తే మనం ఇక్కడ కవర్లో ఆడే ఈరోజు ఈ రౌండ్లో అలాగా ఏం చేస్తున్నాడు ఆడికే తెలీదు. అది ఎలాగాడుతున్నాడు చూసా ఎంపైన ఏంటి తీసుకుంది. ఇంక చెప్పడం మర్చిపోయాను. మీరు బెట్టింగ్ యాప్స్కి అయితే వెళ్తున్నారు చాలామంది. మీరు బెట్టింగ్ యాప్స్ వైపు అసలు తిరగకండి. ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అయింది కదా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు, అసలు తప్పు. మా ఫాదర్స్ అండ్ మదర్స్ అంత కష్టపడి ఆ డబ్బులు తెచ్చి ఉంటారు. మీరు ఆ డబ్బులన్నీ పోగొట్టేస్తారు. హెడ్ షాట్ అయిపోయింది. ఈ షాట్ ఎవరికైనా నచ్చి ఉంటుందో వాళ్ళైతే ఒకసారి కామెంట్ చేయండి. గైస్ నాతో ఎవరైనా ఆడొచ్చు కదా గైస్ ప్లీజ్.
ఎందుకు ఎవరు నాకు రాలేదు? ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా సరిగ్గా ఆడరు, మా అన్నయ్య కూడా సరిగ్గా ఆడరు మాతో ఫ్రీ ఫైర్. ఎవరు ఆడు ఒకసారి మా ఫ్రెండ్ లిస్ట్ చూసుకోండి, ఒక్కడు ఉండడు సరిగ్గా, అందరూ ఆఫ్లైన్లో ఉంటారు. నేను బీఆర్ పుష్ చేసుకున్నాను, సోలోగా వస్తాను. ఒకసారి స్క్వాడ్ పెడితే వాళ్ళు చండాలంగా ఆడతారు. నేను ఒక్కడిని హైట్స్ తీసి కొడతాను, 2-3 కిల్లు కూడా నేను చచ్చిపోతాను. వాళ్ళు ఏమంటే హిందీ వాళ్ళు బాట్గా చచ్చిపోయారని ఏదో అంటారు. అందుకే తెలుగు వాళ్ళు ఒక్కడైనా ఉండొచ్చు కదా అని నేను ఎదుగుతుంది. ఒక్కడో దొరకడు తెలుగు వాళ్ళు. ఇంకేట్ చేస్తాను, నేను ఒక్కడిని సోలో ఆడుతుంటే. లాస్ట్ మ్యాచ్ నా మైనస్ని చెప్తాను, లాస్ట్కి చూపిస్తాను. లాస్ట్ మ్యాచ్ అయితే బోయ కొట్టాను, కానీ దాని ముందు మ్యాచ్ నా మైనస్ బేవర్చంగా వేసి చూపిస్తాను. ఓకే, మ్యాచ్ అయితే అయినట్టే చూపిస్తాను. హైలైట్స్ చూడండి, మ్యాచ్ చూడతాను. మ్యాచ్ అయితే అయినట్టే చూడండి. ఫస్ట్ రౌండ్ నేను చూస్తాను. ఓకే, ఇదేది ఫస్ట్ రౌండ్ వెళ్ళకూడాను. దాని తర్వాత రౌండ్ ఆడు గెలిచాడు. నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ 2 రౌండ్స్ ఆడు వరుసగా గెలిచాడు. నెక్స్ట్ రౌండ్ నేనే గెలిచాను, ఒకసారి నాకే గుర్తులేదు. నెక్స్ట్ రౌండ్ పగిలిపోయింది ఆడికి. నెక్స్ట్ 2 రౌండ్స్ ఆడు గెలిచాడు. 3-3 ఉన్నాం ఇద్దరం ఈక్వల్గా. అయితే ఓపెన్లోకి వచ్చి టప్ అని కొట్టేశాను. రాక్ స్టార్ అంటాం, మళ్ళీ ఓవర్ యాక్షన్ దోపుతున్నాడు నా ముందు. నేనైతే అప్పుడు చీటింగ్ అయితే చేయలేదు. గ్రానైడ్లు హెడ్ షాట్లు పడకూడదు, అడుగు నా మీద గ్రానైడ్లు అయితే నేను షార్ప్ హెడ్ షాట్ అయితే కొట్టాను. సో లాస్ట్ గ్రోత తీసాడు అనమాట. నేను ఎందుకని M4 తీసాను, మళ్ళీ షార్ప్ హెడ్ షాట్ అయితే కొట్టేశాను అడిగి. నెక్స్ట్ లాస్ట్ రౌండ్ 54 ఉన్నాను, ఓడిపోకుండా ఉన్నాను. దగ్గరకు వచ్చాను, షార్ప్ హెడ్ షాట్ మళ్ళీ బూయా. సో ఇప్పుడు నా మైనస్ని చూపిస్తున్నాను కదా, చూడు +51 అయింది, బూయా కొట్టాను. నెక్స్ట్ బాల్ తీరిపోయింది, -17, -20, +8, ఈ క్లాస్ కూడా వేరే తక్కువ, +9, -40, -24. అసలు ఒక్కొక్కటి -8 అవుతుంది నాకు. అసలు డైమండ్లో ఉంటుంది. సో మీరు ఎవరైనా గిల్ ట్రైల్స్ మాతో ఆడాలనుకుంటే గిల్ ట్రైల్స్ అలాంటివి ఉండవు, వచ్చింది. ఒకసారి మా అన్న కాడికి గిల్ ట్రైల్స్. సో అని గిల్డ్ పేరు అయితే ఏంటో చెప్పు. గిల్డ్ పేరు వచ్చేసి RS బ్రదర్స్. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుని జాయిన్ అవ్వండి. సో ఇక్కడితో వీడియో ఎండ్ అవుతుంది.